వార్ ఎఫెక్ట్ విశాఖలో కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల ఏర్పడినటువంటి తీవ్ర సంక్షోభ పరిస్థితులు తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే మరికొన్ని గంటల్లో అయితే విశాఖలో హోటల్స్, రెస్టారెంట్లు మూసేసే పరిస్థితికి వచ్చేసింది అంటున్నారు నిర్వాహకులు. ఫుల్గా క్రౌడ్ కనబడుతూ ఉంటుంది. అలాంటిది చాలా ఖాళీగా ఉండే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల సమ్ ప్రాబ్లమ్స్ వింటున్నాం. 100 రూపాయలు పెట్టి భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా రోజులు కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యికి రావాల్సి వస్తుంది. ఒక 10 మందికి మేము ఎవ్రీడే ఫుడ్ పెడుతున్నాం. మళ్ళీ ఆకలితో ఉంటారా? ప్రజెంట్ గ్యాస్ కొరత వల్ల విశాఖలో హోటల్స్ అన్నీ మూసేస్తున్నాం అంటున్నారు. సో రేపటి నుంచి మీ పరిస్థితి ఏంటి? మేము బ్యాచిలర్స్ ఆబ్వియస్లీ ఏంటంటే గ్యాస్ లేకపోతే ఫుడ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సడన్గా చేంజెస్ కావాలి అంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎలక్ట్రిసిటీ కుక్కర్స్ ఉన్నాయి కానీ ఈవెన్ మేము యాజ్ ఏ బ్యాచిలర్గా మాకు వండుకోవడం రాదు. సో దానివల్ల ఏంటంటే ఆబ్వియస్లీ మేమైతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో అలాగా మేము ఫేస్ చేయాల్సి ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇంటర్నల్ హోటల్స్ ఏవైనా పెట్టుకుంటారు. బట్ మాలాగా స్టార్టప్స్కి కానీ లేదంటే బ్యాచిలర్ లైఫ్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా మేము న్యూస్. సో ఆల్మోస్ట్ చాలా హాస్టల్స్లో కూడా సమ్ గ్యాస్ కొరత వల్ల సమ్ ప్రాబ్లమ్స్ వింటున్నాం. దీనివల్ల ఏంటంటే సోర్స్ ఆఫ్ ఏదైతే ఉందో కంపెనీకి అది ఎఫెక్ట్ అవుతుందేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. సో దీనికి ఆల్టర్నేట్గా మీరు ఏమైనా ప్రిపరేషన్లో ఉన్నారా? రేపు హోటల్స్ ఉండవట, కుకింగ్ ఎట్లా అని? ఆల్టర్నేట్ అంటే దొరికినంతకాలం లోకల్ షాప్స్లో కొంచెం చూస్తాము. లేదు అంటే దెన్ మా దగ్గర ఉండే సోర్స్లో ఓన్లీ ఎలక్ట్రిక్ స్టవ్. బట్ నేను ఎలక్ట్రిక్ స్టవ్, బట్ మ్యాక్సిమం చాలామంది బ్యాచిలర్స్ అలా చేయలేరు. సో మేబీ లైక్ ఇప్పుడు ఇన్నోవేషన్ ఎలా అయితే చూస్తున్నామో మేబీ ఎక్కడో చూశాను నేను కూడా సమ్ ఏదో వాటర్తో గ్యాస్ అని. అది రావడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. బట్ వీ నీడ్ డెఫినెట్లీ వన్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ బై యూజింగ్ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్. హలో అండి, మీ పేరు? సాయినాథ్. ఓకే. సో రేపటి నుంచి ఏంటి? ఆబ్వియస్లీ ఇప్పటికే 20% హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి వైజాగ్లో. ఒక రెస్టారెంట్ కానీ హోటల్ కానీ అందుబాటులో ఉంటే ఎనీ టైం మన వర్క్ ఫినిష్ చేసుకుని అక్కడ భోజనం దొరుకుతుంది అనేది ఒక ఇష్యూ. ఇప్పుడు పరిస్థితి అదేనండి. ఇప్పుడు మనది ఒక్క దగ్గరే కాదు, మన దేశం మొత్తం మీద ఇలాగే ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం వెతుక్కునే కంటే నేనంటుంది ఏంటంటే ఇది ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడే వచ్చిందని కాదు, కానీ మనం ఎప్పుడు ఏది వచ్చినా ఫేస్ చేయక తప్పదు. అలాగని ఇది ఆపేశారు కదా మనం కూడా తినడం ఆపేస్తాం అంటే మన బాడీ సహకరించదు కదా. ఇప్పటి నుంచైనా మనం ఎలక్ట్రిక్ స్టవ్ కానీ లేదా మన పాత పద్ధతుల్లాగా మళ్ళీ కట్టెల పొయ్యికి రావాల్సి వస్తుంది. సిటీ అన్నంత మాత్రం మీద ప్రతిరోజు హోటల్ ఫుడ్ దొరకాలని లేదు కదా. ఇప్పుడు పల్లెటూరులో లాగే అందరూ మళ్ళీ ఆ కట్టెల పొయ్యిలో తీస్తారని నేను అనుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బ్యాచిలర్గా ఉన్నప్పుడు సరదా కోసం 1-2 సార్లు కుకింగ్ అంటే చేసుకోగలం, కానీ డైలీ అంటే మాకున్న వర్క్ బట్టి అవ్వదు కదా. సో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుందని తెలిసినా కూడా మరి తప్పదు, మరి ఏం చేయలేము. గవర్నమెంట్ దీనికి ఏదైనా కొంచెం ఆల్టర్నేటివ్ ఆలోచించి చూస్తే కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటాం, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్టవ్ రేట్లు పెరిగాయి, సేల్స్ పెరిగాయి అని విన్నాము. ఎంతైనా కూడా ఈ గ్యాస్ స్టవ్ మీద అయినంత వంటలు చేసుకోలేము, అంత కంఫర్ట్గా ఉండదు, టేస్ట్ కూడా మారుతుంది. ఏదైనా మెయిన్ టైం రెడ్యూస్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చి తింటున్నాము. ఇప్పుడు ఇది కాకుండా అక్కడ ఉండాలన్నా కూడా అది టైం టేకింగే కదా. ఇబ్బంది పడతాము అని అనుకుంటున్నాం ఖచ్చితంగా. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు మెస్ పిల్లలు కూడా ఉన్నారు. నైటే కమర్షియల్ అయిపోయిందని మా గ్యాస్ అది చెప్తే ఇవ్వమని చెప్పేశారని ఇంటి నుంచి మెస్ పిల్లలు ఉన్నారు. అలా ఆకలితో ఉంటారని 10 మంది వస్తారు ఎవ్రీడే. కమర్షియల్ డొమెస్టిక్ తీసుకొచ్చాను. మా ఇంట్లో గ్యాస్ ఫుల్గా తీసుకొచ్చి ఇలా బిర్యానీ చేసాం. వెనకాతలు వచ్చేసారు 2 జీవీఎంసీ ఏదో అనుకొని 2 ఎంత బతిమాలినా వంట చేయనీయకుండా పట్టుకొని వెళ్ళిపోయారండి. పాపం మెస్ వాళ్ళకి బిర్యానీ ఉన్న బిర్యానీ పెట్టాం అంతే. పాపం రేపు నుంచి వాళ్ళకి ఏది పెట్టాలో మాకు తెలియదు. కమర్షియల్ అయిపోతే మీరు షట్టర్ డౌన్ చేసేయండి అన్నారు. 40,000 అది కట్టాలి. ఎలా కట్టాలి? ఒక 10 మందికి మేము ఎవ్రీడే ఫుడ్ పెడుతున్నాం. పాపం మళ్ళీ ఆకలితో ఉంటారా? మాకు నెలకి కట్టారు కదా. ఇది చాలా ఇబ్బందిగా ఉందండి. మరి మేము దీని మీద చాలా డిపెండ్ అయ్యి ఉన్నాం.
మా అబ్బాయికి జాబ్ లేక ఇది మేము తీసుకున్నాం. మా రాడు ఫ్యామిలీ రీసెంట్గా పెళ్ళి అయింది, 20 days అయింది మూసేసాం. జస్ట్ 3 days అయింది మేము ఓపెన్ చేసి. ఈ సంఘటనలు మాకు తెలియదు. జస్ట్ మాకు మా గ్యాస్ అతను చెప్తేనే మాకు తెలిసింది మనం యూజ్ మాకు ఇది అవుతుందని. సో మీరు రెస్టారెంట్ కుకింగ్ పర్పస్ ఉపయోగించి కమర్షియల్ గ్యాస్ అయిపోయిన వెంటనే మీరు డీలర్కి కాల్ చేసి ఉన్నారా? నిన్న నైటే చేశాను. ఏమన్నారు? అది ఆపేశారమ్మా అని అంటే మాకు ఏం చేయాలో తెలియక నేను గబుక్కుమని మా డొమెస్టిక్ గ్యాస్ ఇంటి నుంచి తీసుకొచ్చాను. సుజాత నగర్ నుంచి తీసుకొచ్చాను ఆటోలో. ఆపేశారు అంటే అడగలేదు మరి మీరు? అధికారులు అందరూ ఉంది అంటున్నారు, మీరెందుకు ఆపారు అని? మాకు అలౌట్ చేయడం లేదమ్మా. అదేదో ఏంటి యుద్ధాలు అవుతున్నాయంట, గ్యాస్ అంత కొరత వచ్చిందంట, ఆపేశారు. రెస్టారెంట్కి ఇవ్వద్దు అన్నారు అంతే. రెస్టారెంట్లకి గ్యాస్ ఇవ్వద్దని సార్. ఓకే. రేపు మార్నింగ్ నేను అది డేట్ ఆలోచించకుండా పిల్లలు 10 మంది వస్తారు, వాళ్ళ కోసం నేను ఆలోచించి నేను ఇంటిలో సిలిండర్ తెచ్చాను. ఆవిడకి ఎంత బతిమాలేనో, రేపు మా హస్బెండ్ క్యారెస్ కట్టడానికి కూడా గ్యాస్ లేదండి, మీరు సిలిండర్ పట్టుకెళ్ళకండి, సీజ్ చేసేస్తే మాకు సిలిండర్ ఎవరెవరు కదా. ఇప్పుడు దీని మీద రిక్వెస్ట్ చేసినా ఎవరు సిలిండర్స్ ఇవ్వరని, ఒక్క సిలిండర్ వదలమన్నా వదలలేదండి. ఆవిడ పట్టుకెళ్ళిపోయింది. ఆవిడ ఎదురుగే అది ఇప్పింది, ఓపెన్ చేసింది కూడా ఆవిడ తెలిసింది. జస్ట్ అప్పుడే ఇప్పాము కొత్త సిలిండర్. మేము డైలీ యూస్ చేస్తే అది ఆవిడకి తెలిసిపోతుంది కదా. ఆవిడ ఎదురుగా ఇప్పాము. జస్ట్ బిర్యానీ అయిందంటే ఆ బిర్యానీ అయిన వరకు ఉన్నది పట్టుకుని వెళ్ళిపోయింది. సగం బిర్యానీ అయింది కొన్ని అని రిక్వెస్ట్ చేశాడు మా వంట అబ్బాయి, ఆపేట. అది బాగాలేదండి. మరి ఈ రోజు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, పిల్లలకి చెప్పారా అమ్మ ఇలా ఉంది పరిస్థితి అని? చెప్పాము. రేపటి నుంచి మా పరిస్థితి ఏంటని అడిగారు. ఏం చేయాలో తెలియదు బాబు అన్న. మీకోసమని నేను ఇప్పుడు సిలిండర్లు తెచ్చాను, బుక్ అయిపోయాను. మా ఇంట్లో సిలిండర్ లేదు. రేపు నేను ఏంటి వంట చేయాలో, మా హస్బెండ్ క్యారెస్ కట్టాలి ఆయనకి మార్నింగ్, నేను ఏం చేయాలో తెలియదురా అని పాపం అంటే వాళ్ళు బాధపడుకుంటూ వెళ్ళారు.